హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఈరోజు నేను ఈ వీడియోలో అయితే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అండ్ నేను వర్కింగ్ ఉమెన్గా నా హౌస్ని ఎలా మేనేజ్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో నేను లాస్ట్ టైం నా ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పినట్లు నేను వర్కింగ్ ఉమెన్ని అండ్ నా టైమింగ్స్ వచ్చేసి నేను జనరల్ షిఫ్ట్లోనే వర్క్ చేస్తాను. బట్ నాకు ఎప్పుడైనా ఆన్ షోర్ కాల్స్ ఉంటే మట్టుకు లైక్ ఈ నైట్ 10 o'clock 12 అంటే యూజువల్గా అయితే 9 వరకు కంప్లీట్ అయిపోతుంది. బట్ ఏదైనా ఎక్కువ ఎక్స్టెండ్ అయితే మట్టుకు 10:30 11 12 o'clock వరకు కూడా అవుతుంది. సో నేను నా డే అంతా ఎలా మేనేజ్ చేస్తాను అండ్ నా హౌస్ని నేను ఎలా మేనేజ్ చేస్తాను అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను. సో నేను బేసిక్గా ఏంటి అంటే మార్నింగ్ అంటే ఎర్లీగా లేచే పర్సన్ అయితే కాదు. బట్ నేను వర్కింగ్ ఉమెన్ని కాబట్టి ఇప్పుడు తప్పట్లేదు అనమాట. సో కొంచెం ఎర్లీగానే లెగుస్తాను, లైక్ 6:30 అలాగా లెగుస్తాను అనమాట. సో నేను 6:30కి లేచిన వెంటనే నేను ఫస్ట్ నా కుకింగ్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాను. కుకింగ్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని నేను బయట ఊడ్చేసి మాప్ పెట్టేసి ముగ్గు వేసేస్తాను. అండ్ లేటర్ నేను ఇల్లు క్లీన్ చేసుకుంటాను. ఇల్లు క్లీన్ చేసి నాకు వంట అయిపోయేటప్పటికి నేను నేను స్నానం చేసేసి నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకునే లోపు మా హస్బెండ్ నిద్ర లెగుస్తారనమాట. సో నేను అప్పుడు బ్రేక్ఫాస్ట్ పనులు అనేవి పెట్టుకుంటాను. సో ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి వెంటనే నేను విజిల్స్ అన్నీ అసలు ఉంచాను అనమాట, వెంటనే క్లీన్ చేసేస్తాను. సో నేను ఆ వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసి రైస్ కూడా కడిగి పెట్టేస్తాను అప్పుడే, అంటే స్టవ్ మీద పెట్టకుండా జస్ట్ కడిగి నానబెట్టేస్తాను అనమాట. నానబెట్టేసిన తర్వాత ఏంటి అంటే ఎప్పుడైతే మేము లైక్ నాకు జనరల్గా ఏంటంటే 1:30 to 2:30 నాకు లంచ్ బ్రేక్ ఉంటుంది. అండ్ మా హస్బెండ్ కూడా సేమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి తను కూడా అదే టైంకి పెట్టుకుంటాడు అనమాట. ఏదైనా కాల్స్ ఉన్నప్పుడు ప్యారలల్గా కాల్స్ మేనేజ్ చేస్తూ లంచ్ చేయడం కానీ, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ కాల్స్ అయినప్పుడు ఒక ½ an hour 1 hour అటు ఇటుగా లంచ్ చేస్తూ ఉంటాము. సో మెయిన్ చేసేది ఏంటి అంటే తినే ½ an hour ముందు రైస్ కుక్ చేస్తామన్నమాట. కుక్ చేసేసుకొని అంటే మార్నింగ్ కర్రీస్ అవి రెడీగా పెట్టుకుంటాం కదా, సో తినేస్తాము. తినేసిన వెంటనే మేము ఒక 15 minutesలో లంచ్ చేసేస్తే ఒక 15 minutes నేను గిన్నెలు కడిగేస్తాను అనమాట వెంటనే. అంటే ఇంకా నేను వేరే యాక్టివిటీస్ అయితే పెట్టుకోను. సో నేను ఒక ½ an hour అలా రెస్ట్ తీసేసుకొని నేను మరలా అగైన్ 2:30కి నేను స్టార్ట్ చేసేస్తే 4కి నేను టీ పెట్టేస్తాను. 4కి టీ తాగేసి మరలా నేను వర్క్లోకి అయితే వెళ్ళిపోతాను. సో నేను 7కి లాగౌట్ చేసేస్తాను. యాక్చువల్గా అయితే లాగౌట్ చేసేసి నేను అప్పుడు చపాతీలు చేయడం కానీ, అంటే అదే డిన్నర్ ప్రిపరేషన్స్ పెట్టుకుంటాను. ఆఫ్టర్నూన్ కర్రీ ఉంటే ఓకే, లేదంటే ఏదైనా నైట్ అయితే సింపుల్గానే ఉంటుందండి మా డిన్నర్ రొటీన్. లైక్ ఏదైనా చపాతీ తీసుకోవడం కానీ, లేదంటే దోశ పిండి ఉంటే దోశ కానీ, ఇడ్లీ ఉంటే ఇడ్లీ కానీ, ఏదైనా సింపుల్గానే ఉంటుందన్నమాట. సో డిన్నర్ కంప్లీట్ చేసేస్తాము. డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత ఏంటి అంటే గిన్నెలన్నీ ఉంటాయి కదా, నేను గిన్నెలన్నీ అప్పుడే క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసేసి నేను మరలా లాగిన్ అవుతాను అనమాట. 8:30కి అట్లా లాగిన్ అవుతాను. ఇక అప్పటి నుండి నాకు ఆన్ షోర్ కాల్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో నాకు ఆన్ షోర్ కాల్స్ స్టార్ట్ అయినాయి అంటే నాకు ఇంకా అది ఎండింగ్ టైం ఎప్పుడు ఉంటుందనేది తెలియదు అనమాట. సో నాకు ఇంకా కాల్స్ ఉండేదాన్ని బట్టి ఒక్కొక్కసారి 12 o'clock అయిపోతుంది, ఒక్కొక్కసారి 1 o'clock అయిపోతుంది. సో నేనేంటంటే ఇంకా వర్క్ టైంలో నేను ఇంకా ఇంట్లో పనులు అనేవి అస్సలు పెట్టుకోను అనమాట. సో ఇలా చేస్తాను. సో నేను వీకెండ్స్ ఎలా ప్లాన్ చేసుకుంటాను అంటే పెండింగ్ యాక్టివిటీస్ అన్నీ నేను ఎవ్రీ సాటర్డే సండే లాండ్రీ అనేది పెట్టుకుంటాను అనమాట. సాటర్డే లాండ్రీ అంటే మార్నింగ్ లేవగానే లాండ్రీ వేసేస్తాను. వాషింగ్ మిషన్ వేసేసి టెర్రస్ మీద ఆరబెట్టేస్తాను. నాకు ఒక 4 hours 5 hours అంటే పోస్ట్ లంచ్ లైక్ 3 o'clock 3:30కి నేను అలా తెచ్చేసుకొని వెంటనే నేను ఐరన్ చేసేస్తాను అనమాట. బట్టలు ఐరన్ చేసి ట్రాక్స్లో పెట్టేస్తాను. అండ్ అది అయిపోయిన వెంటనే నేను మరలా సాటర్డే అనేది నాకు డీప్ క్లీనింగ్ డే అనమాట. అంటే ఫుల్గా డీప్ క్లీన్ చేసేసుకుంటాను. లైక్ ఏదైనా గ్రాసరీస్ తెచ్చుకోవాలన్నా అదే రోజు, వెజిటేబుల్స్ తెచ్చుకోవాలన్నా అదే రోజు, అండ్ నాకు ఏదైనా గ్రాసరీస్ రీఫిల్లింగ్ ఉన్నా కానీ నాకు ఎవ్రీ వీక్ నేను బెడ్షీట్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఫ్యాన్స్ క్లీన్ చేస్తాను. ఎవ్రీ సాటర్డే నేను ఫ్యాన్ క్లీనింగ్ ఒకటి, బెడ్షీట్స్ చేంజ్ చేయడం ఒకటి, ప్రతిదీ డస్టింగ్ చేసేస్తాను అన్నమాట. అంటే లివింగ్ రూమ్ అయినా
మా వర్క్ రూమ్ అయినా కానీ, బెడ్రూమ్ అయినా కానీ, కిచెన్ అయినా కానీ డస్టింగ్ అంతా అదే రోజు నేను కంప్లీట్ చేసేసుకుంటాను. కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మాప్ పెట్టేస్తాను నీట్గా. సో అయిపోతుంది, సాటర్డే అంతా క్లీనింగ్ డే అయిపోతుంది. సో టైం ఉంటే సాటర్డే రోజు ఈ గ్రాసరీస్ ఇవన్నీ తెచ్చుకుంటాను, లేదంటే సండే రోజు పెట్టుకుంటాను ఈ ప్లాన్ అంతా. సో మేజర్గా నేను సండే అయితే ఎక్కువ రెస్ట్ తీసుకోవడానికే ఇష్టపడతాను అండి. సాటర్డే అంతా నా ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకుంటాను. సండే మాత్రం కంప్లీట్ రెస్ట్ తీసుకోవడం కానీ, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడం కానీ, లేదంటే వాళ్ళని మా ఇంటికి పిలవడం కానీ ఇలా ప్లాన్ చేసుకుంటాం అనమాట సండే. సో సండే అంటే నాకు నిద్ర లేచేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోతుందండి. నేను అంత మార్నింగ్ పర్సన్ కాదు యాక్చువల్గా, నేను మీకు చెప్పినట్లు. బట్ ఏదో వర్క్ ఉందని చెప్పేసి ఎర్లీగా లేకపోవడమే కానీ నేనైతే అంత మార్నింగ్ పర్సన్ని కాదు. బట్ సండే మాత్రం కంప్లీట్గా నా టైం అన్నట్లు నేను పెట్టుకుంటాను అనమాట. నాకు ఏదైనా సెల్ఫ్ గ్రూమింగ్ యాక్టివిటీస్ ఉన్నా కానీ, లేదంటే ఏదైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడం అయినా, ఇంక ఏదైనా సరే సండేనే ఉంటుందండి. సో ఏదైనా ఐటమ్స్ కుక్ చేసుకోవడం అయినా ఇవన్నీ సండేనే ఉంటాయి. అండ్ నేను ఇవి సాంబార్ పౌడరు, రసం పౌడర్ ఇవన్నీ కూడా నేను మ్యాక్సిమమ్ సండేనే పెట్టుకుంటాను అనమాట, ఇలాంటి పనులన్నీ. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను వెజిటేబుల్స్ అవి తెచ్చుకుంటానని చెప్పాను కదా, వెజిటేబుల్స్ కూడా నేను సాటర్డే కుదిరితే సాటర్డే, లేదంటే సండే కుదిరితే సండే ఏం చేస్తానంటే తెచ్చేసుకొని అన్నీ గ్రేట్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. అంటే క్లీన్ చేసుకొని వాటి ప్లేసెస్లో వాటిని పెట్టేసుకుంటాను. అంటే ఫ్రిడ్జ్లో ఏమైనా క్లీన్ చేయాల్సినవి ఉన్నా, జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా కానీ, లేదంటే మసాలా పేస్ట్ అయినా కానీ, ఇలాంటివి ఏవైనా సరే నేను వీకెండ్సే పెట్టుకుంటాను. ఎందుకంటే వీక్ డేస్లో పెద్దగా టైం ఉండదు కాబట్టి. ఇంకేదైనా బయటికి వెళ్తున్నాము అంటే ఇది ఎవ్రీ వీక్, ఇప్పుడు ఈ సాంబార్ పౌడర్ ఇవన్నీ ఎవ్రీ వీక్ అయితే మనం చేయం కదా. సో ఏదో ఒక వీక్ కదా, రిమైనింగ్ వీక్స్లో అదే రిమైనింగ్ సండేస్ రెస్ట్ తీసుకోవడం కానీ, లేదంటే బయటకు వెళ్ళడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాను. సో బేసిక్గా ఏంటి అంటే నేను ఫీల్ అయ్యేది ఏంటి అంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కానీ వర్క్ టైంలో వర్క్కే టైం ఇస్తే మనకి అంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ పడదు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మనం ప్రాపర్గా చూసుకోవచ్చు అనేది నేను బాగా బిలీవ్ చేస్తాను అనమాట. అందుకే నేను ఇలాగా ప్లాన్ చేసుకుంటాను నా డే. బట్ యాక్చువల్గా ఏంటి అంటే ఇంపార్టెంట్ టాస్క్లు ఉన్నప్పుడైతే ఒక్కొక్కసారి నా ఈవినింగ్ ఏమైపోతుందంటే కంటిన్యూస్గా అసలు డిన్నర్ ప్రిపేర్ చేసే టైం కూడా ఉండదన్నమాట. ఇంకా అట్లాంటప్పుడు ఏంటంటే సింపుల్గా రైస్ పెట్టేసుకోవడం కానీ, లేదంటే బయట నుంచి ఏదైనా టిఫిన్ తెచ్చుకోవడం కానీ ఇట్లాంటివి అయితే ఉంటూ ఉంటాయి ఈ వీక్ డేస్లో. బట్ ఇంకొకసారి తప్పదు కదండి. సో అదన్నమాట. సో బేసిక్గా నేనేంటి అంటే, నాకు అంటే పెద్దగా మేమిద్దరమే ఉంటాం కాబట్టి పెద్దగా నాకు ఏదో అంతా కదిలించడమో అట్లా ఏమి ఉండదన్నమాట. ఎక్కడ పెట్టింది అక్కడే ఉంటుంది. సో నాకు అదొక అడ్వాంటేజ్. ఓన్లీ నేను చేయాల్సింది ఏంటంటే సాటర్డే నేను డీప్ క్లీన్ చేసుకుంటే నాకు ఇంకా ఇల్లంతా నీట్గా ఉంటుందన్నమాట. నేను ఎవ్రీడే మాప్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ నాకేంటంటే పూజ చేస్తాను కదా అని చెప్పేసి నేను మాప్ పెడతా ఉంటాను అంతే. సో నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటానండి నా డే. మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ నాకు చెప్పచ్చు. బట్ నేను మెయిన్గా వీక్ డేస్లో ఎలాంటి ఐటమ్స్ కుక్ చేస్తాను అనేది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. జనరల్గా ఏంటంటే నేను టుమారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టుమారో బెండి కర్రీ చేయాలనుకున్నాను అనుకోండి, నేను ఈరోజు ఈవినింగే బెండీస్ అన్ని కట్ చేసుకొని పెట్టుకుంటాను. లేదు ఏదైనా అదర్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి, ఇప్పుడు పప్పు ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, నేను నైటే అవన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్లాస్ పప్పు వండాలనుకుంటున్నాను అనుకోండి, ఆ కుక్కర్లో పెట్టేస్తాను. అంటే వాష్ చేయను, వాటర్ ఏం పోయిను, జస్ట్ అందులో పెట్టేసుకుంటే ఏంటంటే మార్నింగ్ కన్ఫ్యూజన్ ఉండదు. అండ్ మనకి ఏంటంటే టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ ఏం కుక్ చేయాలి అనే డైలమా లేకుండా కిచెన్లోకి వెళ్ళగానే ఫటాఫట్ మనం కుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే రిక్వైర్డ్ వెజిటేబుల్స్ అన్ని దగ్గర పెట్టుకోవడం, అంటే అన్నీ కట్ చేసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆనియన్ అయితే చాలామంది కట్ చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. సో అలాంటివి మనం ఏంటంటే కట్ చేయకుండానే ఆ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ ఒక 5 minutesలో మనకి వెజిటేబుల్స్ 5-10 minutesలో వెజిటేబుల్స్ కట్ చేయడం అనేది అయిపోతుంది అనమాట. సో నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను. అండ్ బ్రేక్ఫాస్ట్కి కూడా ఎలా అంటే నేను ఎవ్రీ సాటర్డే నేను పిండి వేసుకొని పెట్టుకుంటాను. లైక్ ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఒక్కొక్కసారి 2 పెట్టుకుంటా. సో ఇవి మనకి హ్యాండీగా ఉన్నాయనుకోండి, మనకి నైట్ టైం అయినా టైం లేనప్పుడు ఫాస్ట్గా తీసి 2 దోశలు వేసేసుకొని తిన్నా కానీ అయిపోతుంది అనమాట. అండ్ నేను చట్నీస్ కూడా ఎలా అంటే ఎవ్రీడే పల్లి చట్నీయే ఉండాలని ఉండదన్నమాట. మాకు టమాటో చట్నీ అయినా మేము తింటాము, లేదంటే అల్లం చట్నీ నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకుంటాను. మామిడి అల్లం ఉంటుంది కదా ఆ చట్నీ, సో అదైనా లేదంటే పల్లి చట్నీ టైం ఉంటే పల్లి చట్నీ కూడా చేస్తాను. సో ఇలా ప్లాన్ చేసుకుంటాం అనమాట. అండ్ నేను వీక్ డేస్లో కూడా ఈజీగా కుక్
కుక్ చేసుకునేలాగా గోంగూర ఇట్లాంటివి ఏంటంటే ఆవపెట్టుకొని తెచ్చుకుంటాను అనమాట ఇంటి దగ్గర నుండే. దానివల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది. దట్టు మనకి టేస్ట్లో అయితే ఎలాంటి వేరియేషన్ ఉండదు. అండ్ ఆ గోంగూర వలిచి వండి ఇదంతా మనకి టైం టేకింగ్ కదా. అండ్ దట్టు ఇక్కడ సిటీస్లో నాకైతే లీఫీ వెజిటేబుల్స్ అంతగా నచ్చవు. సో ఇదండి నా వీడియో, నచ్చిందనే అనుకుంటున్నాను.